హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో శకుని అశ్వత్థామతో ఇది తప్పకుండా ఆ దూర్ధుడు గొల్లవాడు చేసిన మోసం, తప్పకుండా వాడు రేపు ఏదో ఒక వంచన చేస్తాడు అని అంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యము సార్థకలంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీలైది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. ఆ తరువాత శకుని తప్పకుండా ఆ భీముడు గదాయుద్ధంలో నా మేనల్లుడు తొడపై దాడి చేస్తాడు, చావు దెబ్బ తీస్తాడు అని బాధపడుతూ ఉంటాడు. వెంటనే అశ్వత్థామ అసంభవం గాంధార రాజా, గదాయుద్ధంలో నడుము కింది భాగాన దాడి చేయడం నియమాలకు విరుద్ధం అని అంటాడు. అప్పుడు శకుని, యుద్ధ నియమాల ఉల్లంఘన 10వ రోజు నుండే ప్రారంభమైంది అశ్వత్థామ, మహితాత్ముడు భీష్ముడు మరణించినప్పటి నుండి అని అంటాడు. వెంటనే గాంధారి, లేదు, నా పుత్రుడు మరణించడానికి వీల్లేదు, పరిస్థితులు ఏమైనప్పటికీ వాడు మరణించడానికి వీల్లేదు. నేను నా జీవితంలో నా తపఫలాన్నంతటినీ దారపోశాను, నేను నరకవాసానికి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాను కదా సోదరా. అయినా నా పుత్రుడి ప్రాణాలకు సంకటం తొలగలేదంటే నేను నా ప్రాణాలను త్యజించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సోదరా. ఏది ఏమైనా నా పుత్రుణ్ణి ఎవరూ వధించకూడదు సోదరా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు శకుని, వాసుదేవ, పాచికలు కూడా వేయకుండా గెలిచే కల నీకుందంటే ఇక్కడ ఈ శకునికి ఎత్తుపై ఎత్తు వేసే బుద్ధిబలం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వాసుదేవ, నిన్ను నేను గెలవనివ్వను అని అంటాడు. అదే సమయంలో వాసుదేవుడు, మీరు వేయబోయే ఎత్తు గురించే ఎదురు చూస్తున్నాను గాంధార రాజా. ధర్మాధర్మాల సయ్యాటలో మీలాంటి మేధస్సు గల ఆటగాడిని నేనింతవరకు చూడలేదు. శ్రేష్ఠుడైన మానవుని ప్రధాన లక్షణం చివరి వరకు తన ప్రయత్నాలకు స్వస్తి చెప్పకపోవడం. ఇక మీరు తప్పకుండా మానవ శ్రేష్ఠులే. ఒకవేళ మీ మేధస్సు ధర్మంపై కేంద్రీకృతమై ఉంటే మీరు శ్రేష్ఠ నాయకులై ఉండేవారు. కానీ మీ మనస్సులో ఎప్పుడూ అధర్మమే కేంద్రీకృతమై ఉంది. ఈ కారణంగానే మీరు ఎప్పటికీ శ్రేష్ఠ ప్రతినాయకులుగానే మిగిలిపోయారు అని పూజని ప్రారంభిస్తూ ఉంటాడు. సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు దేవ సర్వకార్యేషు సర్వదా. ఆ తరువాత శకుని అశ్వత్థామతో, అశ్వత్థామ, మీ దగ్గర దివ్యరథం ఉంది, దగ్గరే ఉన్న పుణ్యక్షేత్రానికి వెళ్ళి వెంటనే తిరిగి రాగలరా అని అడుగుతాడు. వెంటనే అశ్వత్థామ, తప్పకుండా వెళ్ళి రాగలను గాంధార రాజా, కానీ ఈ సమయంలో తీర్థస్థానానికి వెళ్ళడం వల్ల లాభమేమిటి అని అడుగుతాడు. అప్పుడు శకుని ఒక సమాచార పత్రాన్ని అశ్వత్థామకు ఇచ్చి, దగ్గరే ఉన్న పుణ్యక్షేత్రంలో ఆ మాయదారి కృష్ణుడి యొక్క బంధనం లభించగలదు గురుపుత్ర అశ్వత్థామ. అప్పుడు ఆ మాయదారి కృష్ణుడు నియమాలకు బద్ధుడై ఉండగలడు. నేను నా సమస్త జీవితం ఆ మాయదారి కృష్ణుణ్ణి ఓడించడానికే ప్రయత్నిస్తూ వచ్చాను, కానీ నేను అతన్ని అంత సులభంగా యుద్ధంలో గెలవనివ్వను. ఒకవేళ నేను మరణించినా ఆ పరలోకంలో ఉంటూ కృష్ణుడి పరాజయాన్ని చూసి తీరుతాను. నా మేనల్లుడు దుర్యోధనుడు ఆ పంచపాండవులను వధించి తీరుతాడు, ఇది తప్పనిసరి. ఇక దాని కొరకు ఆ గొల్లవాడికి బంధనాలు వేయడం ఎంతో అవసరం. త్వరగా వెళ్ళు గురుపుత్ర, ఆ గొల్లవాడి బంధనం వెంటనే రణభూమికి తీసుకువచ్చే మార్గాన్ని వేసిరావయ్యా అని అంటాడు. శకుని మాటలు విని వెంటనే అశ్వత్థామ పక్కనే ఉన్న తీర్థక్షేత్రానికి వెళ్ళి, ప్రణామాలు, గాంధారరాజు మీకు ఒక సందేశాన్ని పంపించాడు మహాశయ బలరామా అని అంటాడు.
అదే సమయంలో హస్తినాపురంలో ధృతరాష్ట్ర మహారాజు తన ఖడ్గాన్ని తీసుకొని సిద్ధమవుతూ ఉంటారు. అప్పుడే విదురుడు వచ్చి, మహారాజా, మీరు ఈ మానసిక స్థితిలో రణభూమికి వెళ్ళలేరు మహారాజా అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు, యుద్ధం బాహుబలంతో చేస్తారు విదురా, మనస్థితితో కాదు. ఈరోజు కూడా నా బాహువుల్లో 100 ఏనుగుల బలం ఉంది. నా కొడుకు ఒంటరివాడేమీ కాదు, వాడిని రక్షించడానికి వాని కన్న తండ్రి ఇంకా జీవించే ఉన్నాడు. ఈ హస్తినాపురంలో నేను ఏ విధంగా ఉండగలను చెప్పు. అక్కడ ఆ వాసుదేవుడు మోసాలు చేసి కుట్రలు చేసి వజ్ర సమానమైన నా కొడుకు శరీరాన్ని తన శక్తిని కోల్పోయేలాగా చేశాడు. తప్పకుండా వాడు ఆ దుష్ట భీముడికి నా కొడుకు బలహీనతను తెలియజేస్తాడు. కానీ అలా చెప్పకముందే నేను ఆ దుష్ట భీముణ్ణి నా బాహువుల్లో నలిపి చంపేస్తాను. అప్పుడే నా 99 మంది కొడుకుల వధకు ప్రతీకారం తీర్చుకున్న ఆనందం నాకు లభిస్తుంది. నేను యుద్ధం చెయ్యను, కేవలం యుద్ధభూమికి వెళ్ళి ఆ భీముణ్ణి వధిస్తాను. ఇప్పుడు నువ్వు నన్ను ఆపే ప్రయత్నం చెయ్యకు విదురా, నా రథాన్ని సిద్ధం చెయ్యి అని వెళ్ళబోతూ ఉండగా సంజయుడు వచ్చి, మహారాజా, యువరాజు దుర్యోధన్ని రక్షించడానికి గాంధారరాజు వేసిన పథకం సఫలమైంది. మహాబలి బలరాముడు వాసుదేవుణ్ణి ఆపేందుకు కురుక్షేత్రానికి వచ్చేస్తున్నారు మహారాజా అని చెప్తాడు. అదే సమయంలో బలరాముడు రణభూమికి వస్తాడు. వాసుదేవుడు పూజలో ఉండి కళ్ళు మూసుకొని, ప్రణామాలు అన్నయ్య, మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. మీరు మీ తీర్థయాత్ర ముగించుకొని తప్పకుండా ఇక్కడికే వస్తారని నాకు తెలుసు అని అంటాడు. వెంటనే బలరాముడు, లేదు కన్నయ్య, నిజానికి నువ్వు భయపడ్డావు, నేను నీ పక్షపాతాన్ని ఆపుతానని అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు నవ్వుతూ, పక్షపాతం నేను ఎప్పుడూ చేసే పనే కదా అన్నయ్య. ఎవరైతే నా శరణు కోరి వస్తారో వారిని సంరక్షిస్తానని నేను సృష్టి ఆరంభంలోనే వాగ్దానం చేశాను అని అంటాడు. వెంటనే బలరాముడు, అందరినీ సమాన దృష్టితో చూస్తానన్న వాగ్దానం కూడా చేశాడు శ్రీ మహావిష్ణువు అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, నేను అందరినీ సమాన దృష్టితోనే చూస్తుంటానన్నయ్య. ధర్మాన్ని ఆచరించే వారికి ప్రతిఫలాన్నిస్తాను, అధర్మం చేసేవారిని దండిస్తాను. భేదభావం నాకు లేనే లేదు అని అంటాడు. వెంటనే బలరాముడు, కానీ మానవావతారం ఎత్తిన మనం మానవతా విలువలకు కూడా తప్పక కట్టుబడి ఉండాలి. నువ్వెత్తిన ప్రతి అవతారంలోనూ ఈ జ్ఞానాన్ని నువ్వే నాకిచ్చావు. ఈ కారణంగానే నేను బ్రహ్మస్వరూపంలో మహావిష్ణువు సేవకుడైన ఆదిశేషుడను. కానీ ఈ లోకంలో ఈ రూపంలో నువ్వు నన్ను అన్నయ్య అని పిలుస్తూ ఎంతో గౌరవమిస్తావు. కన్నయ్య, మానవులకు అనుచితమైన ఈ పక్షపాతం ఎందుకు చూపుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుడు, సాధారణంగా నదీ ప్రవాహం బండరాళ్ల మధ్యనే జరుగుతుందన్నయ్య. కానీ అప్పుడప్పుడు ఆ నది బండరాళ్లను కూడా పగులగొట్టవలసి వస్తుంది. ఈ సమయమే అలాంటిది. ఒకవేళ పాండవులు ఓడిపోతే నా అవతార ధ్యేయం అసంపూర్ణమైపోతుంది అని అంటాడు. వెంటనే బలరాముడు, ఇలాంటి కారణాలు చెప్పి నన్ను ఒప్పించలేవు కన్నయ్య. నువ్వు యుద్ధభూమిలో అంగరాజు కర్ణుణ్ణి వంచావు, పితామహుడు భీష్ముణ్ణి వంచావు, గురు ద్రోణులను వంచావు. అప్పటికీ నేను నిన్ను ఆపలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారందరూ యోధులు రణభూమిలో నుంచొని ఉన్నారు. కానీ తపస్విని అయిన ఒక స్త్రీని వంచించి నీకు లభించేది ఏమిటి కన్నయ్య? ఈ ఒక్క పాపంతో మానవులు తపస్సుపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతారు, ఈశ్వరుడిపై ఉన్న నమ్మకాన్ని కూడా కోల్పోతారు. కన్నయ్య, నీ గురించి లోకంలో అపవాదులు వస్తాయి, భవిష్యత్తులో నిన్నెవరూ పూజించరు అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, నేనిప్పుడు అంత భయంకరమైన పని ఏం చేశానన్నయ్యా అని అడుగుతాడు. వెంటనే బలరాముడు, ఒక తల్లి తన తపఫలాన్ని తన కొడుకుకి ఇవ్వాలనుకుంది. ఈ కోరికలో చెయ్యకూడనిది ఏమీ లేదు. ఒక యోధుడు తన సంరక్షణ కోసం కవచాన్ని కోరుకున్నాడు. ఇందులో కూడా తప్పేమీ లేదు. అయినప్పటికీ నువ్వు దుర్యోధనుని మనసులో సందేహాన్ని పుట్టించి వాని ఒక అంగాన్ని నిర్బలంగా ఉండేలాగా చేశావు. ఇప్పుడు యుద్ధభూమిలో ఆ నిర్బలమైన అంగానికేసి సైగ చేసి నువ్వు భీముడి చేత దుర్యోధనుణ్ణి వధించాలనుకుంటున్నావు. ఇప్పుడు నేను నిన్ను అడిగే ప్రశ్న ఒక్కటే ప్రియ సోదరా, నువ్వు పరిస్థితులను ఇంత సునాయాసంగా చక్కదిద్దాలనుకున్నప్పుడు అసలు ఈ హింసాకాండ ఎందుకు జరగనిచ్చావు? మహమ్మారిని మేల్కొల్పి వధించలేకపోయావా? సమాజాన్ని హింసకు గురిచేసి ప్రయోజనమేమిటి?
నా ప్రశ్నకు సమాధానం చెప్పు, అసలు ఈ యుద్ధం ఎందుకు చేయించావు అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుడు, అన్నయ్య, నేను జ్ఞానానికి కారణమైతే మీరు సాక్షాత్తు జ్ఞానమూర్తులు. క్షీరం అనగా పాలు, పాలలాగే ధర్మం కూడా ఎంతో స్వచ్ఛమైనది. ఆ క్షీరసాగరమే మీ నివాస స్థలం. మీరు శయ్యగా మారి నాకు విశ్రాంతిని కల్పిస్తారు, అలాగే గొడుగులాగా మారి నన్ను రక్షిస్తూ ఉంటారు. మీకన్నీ తెలుసన్నయ్యా అని అంటాడు. వెంటనే బలరాముడు, నాకేమీ తెలియదు, నా మానవ రూపం కారణంగా నేను అజ్ఞానాన్నే ప్రదర్శించగలను. నా ప్రశ్నకు నువ్వు ఇప్పుడు కూడా సమాధానం చెప్పడం లేదు సోదరా, ఎందుకు ఈ హింసను జరగనిచ్చావు అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుడు, మనిషి ఒక వస్తువుకి ఎప్పటి వరకైతే మూల్యం చెల్లించడో ఆ వస్తువు విలువ మనిషికి తెలియదు. ఈరోజు సమాజం ధర్మ సంస్థాపన మూల్యాన్ని ప్రజల రక్తంతో చెల్లించింది. ఈరోజు ఈ ధర్మ వినాశనం సునాయాసంగా జరగదు అని అంటాడు. వెంటనే బలరాముడు, కన్నయ్య, ఇదే నిజమైతే ఈ మూల్యాన్ని నీ ప్రియ పాండవులను చెల్లించమని అడగవచ్చు కదా, నీవు మాటిమాటికి ఎందుకు వాళ్ళకే సహాయపడుతూ ఉంటావు అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుడు, మీ ఆజ్ఞ ఏమిటో సెలవివ్వండి అన్నయ్య అని అంటాడు. వెంటనే బలరాముడు, విజయానికై నువ్వు భీముడికి ఎటువంటి సంకేతాన్ని ఇవ్వకూడదు. దుర్యోధనుడి నిర్బలమైన అంగం గురించి ఎవరితోనూ చర్చించకూడదు. కన్నయ్య, యుద్ధం ముగియనుంది. నేను కోరుకునేది ఒక్కటే, ఈ యుద్ధంలో కేవలం ఒక్కసారైనా పాండవులు వారి విజయ మార్గాన్ని అన్వేషించాలి. శకుని నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడో నాకు తెలుసు, నేను నీకు బంధనంగా వ్యవహరించాలని. కానీ ఆ మూర్ఖుడికి ఒక విషయం తెలీదు, ఈ బలరాముడు స్వయంగా నీ సేవకుడని. కేవలం ఈ మానవ రూపంలో నేను నీ అన్నయ్యగా ఒక పాత్ర పోషిస్తున్నానని. చూడు కన్నయ్య, ఇప్పుడు యుద్ధ నియమాలను ఉల్లంఘించావని నీతో చర్చించడానికి రాలేదు, వంచన చేశావని నిన్ను నిందించడానికి రాలేదు. అదంతా జరిగిపోయింది. కానీ ఒక్క విషయం ఆలోచించు, మానవులంతా ఏమనుకుంటారు? సాఫల్యం సముపార్జించడానికి కేవలం నీ కృప ఉంటే సరిపోతుందనుకోరా? అంటే పురుషార్థం పట్ల, పరిశ్రమల పట్ల ప్రజలకు నమ్మకం సమసిపోదా? వారు పురుషార్థాన్నే త్యజిస్తారు. అందుకే ఓ వాసుదేవ కృష్ణ, ఈ మానవ రూపంలో నీ అన్నయ్యగా అవతరించిన నేను నిన్ను ఆదేశిస్తున్నాను. మానవాళి శ్రేయస్సు కోసం పురుషార్థాన్ని పునఃస్థాపించు అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, మీరు మాట్లాడుతున్నది నిజమే అన్నయ్య, నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, ఈ ద్వంద్వ యుద్ధంలో నేను వారికి ఎటువంటి సహాయమూ చెయ్యను. పాండవులను వారి మార్గాన్ని స్వయంగా అన్వేషించుకోనిస్తాను. దుర్యోధనుడికి విజయం లభించవచ్చు, అయినప్పటికీ నేను వారిని ఆపను అని అంటాడు. ఆ తరువాత దుర్యోధనుడు స్పృహలోకి వస్తాడని శకుని, అశ్వత్థామ దుర్యోధనుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు అశ్వత్థామ, గాంధార రాజా, దుర్యోధనుడు కోలుకుంటాడు కదా అని అడుగుతాడు. వెంటనే శకుని, నా పథకానికి తిరుగులేదు గురుపుత్ర. ఇప్పుడు మహాశయులు బలరాముడు ఆ మాయదారి కృష్ణుడికి అంకుశం వేసి మన విజయానికి మార్గం వేస్తారు. ఒకవేళ ఆ భీముడు నా మేనల్లుడు దుర్యోధనుణ్ణి గదాయుద్ధానికి ఆహ్వానిస్తే అప్పుడు మహాబలి బలరాముడు నియమాలకు బద్ధులై ఉండాలని ఆదేశిస్తారు. ఒకవేళ ఆ భీముడు నా మేనల్లుడు దుర్యోధనుడితో ద్వంద్వయుద్ధం చెయ్యకుంటే నా మేనల్లుడు దుర్యోధనుడు తన వజ్రదేహంతో నలుగురు పాండవులను చూర్ణం చేసేస్తాడు. ఏది సంభవించినా భీముడి పరాజయం తప్పనిసరి అని అంటాడు. అప్పుడు అశ్వత్థామ, కానీ గాంధార రాజా, ఈ దుర్యోధనుడు గాఢనిద్ర నుండి ఎప్పుడు మేల్కొంటాడు అని అడుగుతాడు. వెంటనే శకుని, శస్త్రాలను బాగా అగ్నిలో కాల్చి చన్నీటిలో పడవేసి వాటి దృఢత్వాన్ని పెంచుతారు. అదేవిధంగా ఎప్పుడైతే క్రోధజ్వాలలు చల్లారి ప్రతీకారమనే కవచాన్ని తొడుక్కుంటాయో అప్పుడు నా మేనల్లుడు దుర్యోధనలో కదలిక వస్తుంది. నా మేనల్లుడు దుర్యోధనుణ్ణి నిద్రలేపే సమయం ఆసన్నమైంది అని సైనికులను పిలిచి దాడి చేయమని ఆదేశిస్తాడు. వెంటనే సైనికులు
పెద్ద పెద్ద ఆయుధాలతో దుర్యోధనుడిపై కొడుతూ ఉండగా దుర్యోధనుడి వజ్రదేహానికి తగిలి అవన్నీ ముక్కలై విరిగిపోతూ ఉంటాయి. వాటిని చూస్తూ శకుని, అశ్వత్థామ నవ్వుకుంటూ ఉంటారు. ఆ తరువాత దుర్యోధనుడు నిద్ర నుంచి మేల్కొని పెద్దగా కేకలు వేస్తూ తనను తాను కొట్టుకుంటూ పక్కనున్న విగ్రహాలన్నిటినీ పగలగొడుతూ ఉంటాడు. దుర్యోధనుని చూసి శకుని, మేనల్లుడా, ఇప్పుడు జ్వాలలు శాంతించాయి. ఇప్పుడు ఈ కవచం అభేద్యమైనది. అభినందనలు అందుకో మేనల్లుడా. వజ్ర శరీరం ప్రాప్తించినందుకు అభినందనలు అందుకో మేనల్లుడా. నా ప్రియ సోదరి గాంధారి తపస్సు ఇప్పుడు సఫలమైంది అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, లేదు మావయ్య, మీరు జీవితమంతా చేసిన శ్రమకు ఫలితం దక్కింది. మొదటి నుంచి మీ లక్ష్యం ఒక్కటే, నన్ను హస్తినాపుర సింహాసనంపై కూర్చోపెట్టడమే. ఇప్పుడిక నా విజయ యాత్రలో ఎటువంటి అవరోధము ఉండదు అని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు. అదే సమయంలో హస్తినాపురంలో ధృతరాష్ట్ర మహారాజు, రేపు దుర్యోధనుడు నా పుత్రులను వధించినందుకు ప్రతీకారం తీర్చుకుంటాడు సంజయ. ఆ పంచపాండవులు నన్ను ఎంతలా బాధ పెట్టారు, దానికి మించిన బాధను దుర్యోధనుడు వారికి కల్పిస్తాడు సంజయ. గాంధారి తన భర్త అంధుడని తెలియగానే తన కళ్ళకు గంతలు కట్టుకుంది. ఆమెపై నేను అప్పుడు ఎంతగానో కోప్పడ్డాను. కానీ ఆ సమయంలో తన తపస్సు విలువను నేను తెలుసుకోలేకపోయాను సంజయ. కానీ ఈరోజు తను జీవితాంతం చేసిన తపస్సు ఇప్పుడు ఫలించబోతోంది. నిజానికి గాంధారి నా ధర్మపత్నిగా లభించడం అనేది నా దౌర్భాగ్య జీవితంలో దొరికిన ఏకైక సద్భాగ్యం సంజయ అని అంటాడు. వెంటనే సంజయుడు, మీరు నిజమే చెప్తున్నారు మహారాజా. యువరాజు దుర్యోధనుడి శరీరం వజ్రకాయమైనప్పటి నుండి వారికి వాయుపుత్రుడు హనుమంతుడికున్న శక్తి లభించింది మహారాజా అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు, యువరాజా, ఇప్పుడు సమయం ఆసన్నమైంది సంజయ. దుర్యోధనుడికి పట్టాభిషేకం జరుగుతుంది. రణభూమిలో రేపు దుర్యోధనుడు ఆ పంచపాండవులను తప్పక వధిస్తాడు. నా కుటుంబ వినాశనానికి వాడు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాడు. ఆ తరువాత త్వరలోనే వాడికి పట్టాభిషేకం జరుగుతుంది సంజయ. వెళ్ళి విదురునితో చెప్పు, వెంటనే ఈ రాజభవనాన్ని సిద్ధం చేయమని, మన నగరాన్నంతటినీ దీపాలతో అలంకరించవలసిందని. రేపు యుద్ధం ముగిసిన తరువాత, ఆ దుష్టుడు భీముడు మరణించిన తర్వాతే నా కొడుకు దుర్యోధనుడి దిగ్విజయ యాత్రను జరిపిస్తాను సంజయ. కురుక్షేత్రం నుండి హస్తినాపురికి వచ్చే మార్గంలో దీపాలతోనూ పుష్పాలతోనూ అలంకరించమని చెప్పు. నా కొడుకు యువరాజుగా కురుక్షేత్రానికి వెళ్ళాడు కదా, ఇప్పుడు వాడు సమ్రాట్టుగా తిరిగి హస్తినాపురానికి వస్తాడు. వాని గద ఇప్పుడు అనేక బలిదానాలతో నిండి ఉంది సంజయ అని అంటాడు. అదే సమయంలో భీముడు ఆయుధాలన్నిటినీ అగ్నిలో వేస్తూ, పుత్రులారా, పితృలారా, మిత్రులారా, సైనికులారా, మీ ఆయుధాల జ్వాలతో ఇప్పుడు నా గదను ఇంకా దృఢంగా చేసుకున్నాను. ఈ గదలో ఉన్న అగ్ని ఇప్పుడు దుర్యోధనుడి రక్తంతో తడిస్తేనే తృప్తి చెందుతుంది అని అంటాడు. అప్పుడే ద్రౌపది వచ్చి, మీరు తప్పకుండా విజయం సాధిస్తారు నాదా. న్యాయాన్ని, ధర్మాన్ని మందిరంలో స్థాపించేందుకు మనం ఈ సంఘర్షణను స్వీకరించాము. ఆ మందిరంలో కలశ స్థాపన మీ చేతులతోనే జరుగుతుంది అని అంటుంది. అప్పుడు భీముడు, ఆ యశస్సు తప్పకుండా లభిస్తుంది పాంచాలి. ఆ యశస్సును పొందగలిగే శక్తి ఈ గదకు ఉంది అని అంటాడు. వెంటనే ద్రౌపది, కాదు నాదా, శక్తి శస్త్రంలో ఉండదు, శస్త్రాన్ని ధరించే వ్యక్తిలో ఉంటుంది అని అంటుంది.
భీముడి చేతిలో గదను తీసుకొని పక్కన పెట్టి భీముడి చేతులకు వెన్న రాస్తూ, చేతుల బలం భుజాలలో కాదు నాదా, బుద్ధిలో ఉంటుంది. ఈశ్వరుని శక్తి మన బలం కాదు, మన సంకల్పం. గోవిందుని సంకల్పమే వారికి శక్తినిచ్చింది. అందుకే గోవర్ధన పర్వతాన్ని చిటికన వేలుపై నిలబెట్టగలిగారు. ఆ విధంగా మీ సంకల్పమే మీకు బలాన్నిస్తుంది. మీరు ఈ యుద్ధాన్ని అంతం చేయగలరు. ఈ యుద్ధం మన నుండి అనేక బలిదానాలను తీసుకుంది. ఆ బలిదానాలకు స్వస్తి చెప్పే సమయం ఆసన్నమైంది. ఈ యుద్ధానికి అంతం పలికే సమయం వచ్చింది. మీరు నాకు వాగ్దానం చేయండి నాదా, రేపు ఈ బలిదానాలను పూర్తిగా అంతం చేస్తానని అని అంటుంది. వెంటనే భీముడు, దుర్యోధనుణ్ణి వధిస్తేనే నీ బాధ తీరుతుంది. ధర్మ సంస్థాపనకై ఈ యాత్రకు ప్రారంభం ఆనాడు జూద సభలో మొదలైంది. ఇదే రణభూమిలో రేపు అది అంతమైపోతుంది. నీ జీవితంలో రేపటి నుండి కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది పాంచాలి. నువ్వు హస్తినాపురి సామ్రాజ్ఞిగా మారి హస్తినాపురికి ప్రయాణమవుతావు. మన పుత్రులు హస్తినాపురిని తీర్చిదిద్దుతారు. ఆ తరువాత హస్తినాపురంలో మళ్ళీ ధర్మం రాజ్యం చేస్తుంది అని అంటాడు. ఆ తరువాత దుర్యోధనుడు మద్రరాజుతో, మద్రరాజా, ఈరోజు మిమ్మల్ని నేను హస్తినాపురి సైన్యానికి సర్వసేనాధిపతిగా నియమిస్తున్నాను అని అంటాడు. వెంటనే మద్రరాజు నవ్వుతూ, ఆశ్చర్యంగా ఉంది యువరాజా, మీరు నన్ను ముందు సహచరుడు అన్నారు, తర్వాత రథసారథి అన్నారు, ఇక ఇప్పుడు సర్వసేనాధిపతి. ఉన్నట్టుండి మీ అందరికీ నా మీద నమ్మకం పుట్టుకొచ్చినట్టుంది, నన్ను ఇంతలా గౌరవిస్తున్నారు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, మద్రరాజా, మిమ్మల్ని నియమించింది గౌరవించేందుకు కాదు, మిమ్మల్ని దండించేందుకు. ఈరోజు రణభూమిలో అందరికన్నా ముందుగా మిమ్మల్నే వధిస్తారు. 17 రోజుల నుండి మీరు చేసిన అవమానాలకు ఈరోజు దండన లభిస్తుంది. వెళ్ళండి మద్రరాజా, వెళ్ళండి. సర్వసేనాధిపతిగా రణభూమికి వెళ్ళి మీ మేనల్లుల చేతిలో మృత్యువును వరించండి అని అంటాడు. వెంటనే మద్రరాజు, మృత్యువు ప్రతి మనిషికి ప్రాప్తిస్తుంది యువరాజా, ఇక మీ మృత్యువు కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు మీతోనూ ఆ గాంధార రాజుతోనూ కలిసి స్వర్గానికి వెళ్ళే అవకాశం వస్తుంది నాకు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు నవ్వుతూ, ఈరోజు కాదు మద్రరాజా, ఈరోజు మీ మేనల్లుళ్ళు వారి సోదరులు స్వర్గానికి ప్రయాణమవుతారు. ఈ రోజు నుంచి నేను అజేయుణ్ణి. ఇక నేను జీవించి ఉండగా నా మేనమామకు ఎటువంటి హాని జరగనివ్వను. మద్రరాజా, జీవిత నియమమిది. బలవంతుడు బలహీనుణ్ణి అంతం చేయడం సహజం. ఇక ఈరోజు ఆ పంచపాండవులు నా ముందు బలహీనులు. ఇక ఈరోజు ఆ పంచపాండవుల మృత్యువు నిశ్చయం అని అంటాడు. అదే సమయంలో గాంధారి వచ్చి దుర్యోధనుడికి వీరతిలకాన్ని దిద్ది దుర్యోధనుడికి హారతినిస్తూ, పుత్ర దుర్యోధన, నీకు విజయం చేకూరాలని ఆశీర్వదిస్తూ నేను నా విజయాన్ని కోరుకుంటున్నాను దుర్యోధన. నీవు జీవించి ఉంటే నాకు విజయం లభించినట్లే. మృత్యువుకేసి అడుగు వేయనని నాకు వాగ్దానం చేయి పుత్రా అని అడుగుతుంది. వెంటనే దుర్యోధనుడు, మీరు నాకిచ్చిన వజ్రకవచం ద్వారా ఇప్పుడు నేను అజేయుణ్ణి, కనుకనే ఈరోజు నేను ఆ పాండవులను వధించే తిరిగి వస్తాను. నా 99 మంది సోదరుల మరణానికి ప్రతీకారాన్ని తీర్చుకుంటాను నేను. కానీ ఒకవేళ నాకు ఆ మృత్యుదేవత పదధ్వనులు వినిపిస్తే అప్పుడు మాత్రం నేను శరణాగతి కోరను అని అంటాడు. అప్పుడు గాంధారి, శరణాగతి కాకుంటే ఒప్పందం కుదుర్చుకోవచ్చు కదా అని అంటుంది. వెంటనే దుర్యోధనుడు, అమ్మా, ఒప్పందం చేసుకునేవాణ్ణైతే అసలు నేను యుద్ధం ఎందుకు చేస్తాను? నా మనసులో ఉన్న కోరిక ఒక్కటే, ఆ పంచపాండవుల మృత్యువు. నేను ప్రతిజ్ఞ చేశాను, ఆ పంచపాండవుల మృత్యు సమాచారం నా చెవితో నేను వినేంత వరకు
అంతవరకు నేను ప్రాణాలు త్యజించనని. అమ్మా, మీరేమీ బాధపడకండి, మీ ఈ కొడుకు ఈరోజు తప్పకుండా విజయంతోనే తిరిగి వస్తాడు అని చెప్తాడు. ఆ తరువాత పంచపాండవులందరూ యుద్ధానికి సిద్ధమవుతారు. అప్పుడే వాసుదేవుడు వస్తాడు. వెంటనే అర్జునుడు, మేము యుద్ధానికి సిద్ధం మాధవ అని అంటాడు. అప్పుడు భీముడు, విజయానికి సిద్ధం అను అర్జున, ఈరోజు మనకు యుద్ధం నిశ్చయం అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, పరీక్షకు ముందే మీరు ఫలితాన్ని తెలుసుకున్నారా బావా భీమా అని అడుగుతాడు. అప్పుడు భీముడు, ఈరోజు యుద్ధం సులభమే వాసుదేవా, దుర్యోధనుడి పక్కన ఒక్క యోధుడు కూడా లేడు. ఇక ఆ శకుని మామ తన శౌర్యాన్ని కేవలం జూదంలోనే చూపిస్తాడు అని అంటాడు. వెంటనే నకులుడు, ఈరోజు యుద్ధంలో నేను మామయ్య శల్యుడిని తప్పకుండా వధిస్తాను. ఇక ఇప్పుడు దుర్యోధనుడు ఒంటరివాడు అని అంటాడు. అప్పుడు భీముడు, దుర్యోధనుడు నా ముందు ఎప్పుడూ దుర్బలుడే, వారి సర్వశక్తులను మనం ఎప్పుడో దూరం చేసేశామని అంటాడు. వెంటనే వాసుదేవుడు, శత్రువును దుర్బలుడని భావించే యోధుడు యుద్ధంలో పరాజితుడవుతాడు బావా భీమా. సింహాన్ని వధించాలన్న ఏనుగు కూడా చెవిలోకి చీమ దూరిందంటే దానికి మతి చెలించి పర్వతంపై నుండి కింద పడిపోతుంది. మనకెలా తెలుస్తుంది ఈరోజు శత్రువు ఏ బలంతో రణభూమికి వస్తున్నాడో? శత్రువు దౌర్బల్యం ఏమిటో తెలుసుకోకముందే వానిని దుర్బలుడనడం మూర్ఖత్వం అవుతుంది బావా భీమా. సర్వవిధాలా సమర్థుడైన శత్రువుని దుర్బలుడని భావించడం కూడా మూర్ఖత్వమే అవుతుంది. ఇది గుర్తుంచుకోండి అని అంటాడు. 18వ రోజు యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ తరువాత రణభూమిలో శకుని దుర్యోధనుడితో, మేనల్లుడా, యోధుని సామర్థ్యం గురించి శత్రువుకి, అలాగే తనకున్న పరిమితి గురించి అతనికి గుర్తుంటే యోధుడికి విజయం తప్పనిసరి దొరుకుతుంది అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, మావయ్య, మీరెవరి గురించి చెప్తున్నారో నాకు తెలుసు. నాపై ఎవరినీ దాడి చేయనివ్వను. మీరు కంగారు పడకండి. మద్రరాజా, ఆక్రమణకు ఆదేశాన్ని ఇవ్వండి అని అంటాడు. వెంటనే సైనికులను దాడి చేయమని మద్రరాజు ఆదేశిస్తాడు. వారిని చూసి దృష్టద్యుమ్నుడు కూడా సైనికులను ఆదేశిస్తాడు. అదే సమయంలో దుర్యోధనుడు భీముడి వైపు వెళ్తూ, భీమా, ఈరోజు నిన్ను రణభూమిలో ఎవరూ రక్షించలేరు. ఈరోజు నువ్వు మరణించడం నిశ్చయం అని అంటాడు. అప్పుడు భీముడు కూడా ఎదురు వస్తూ, నువ్వు ఏ క్షణానైతే పాంచాలిని వివస్త్రను చేయమని ఆదేశించావో నిజానికి ఆ క్షణానే నాకు మృత్యువు వచ్చింది దుర్యోధన. ఆ రోజు నన్ను ధర్మం బంధించింది, కానీ ఈరోజు హస్తినాపురి జోదసభ లేదు. ఏ ధర్మం నన్ను బంధించలేదు దుర్యోధన. ఈరోజు నా ముందు నువ్వు, నీ ముందు నేను. ఎటువంటి మోసమూ లేదు, ఎటువంటి వంచన లేదు. నీ 99 మంది సోదరుల మృత్యువును చూశావు కదా నువ్వు. ఇప్పుడు స్వయంగా నీ మృత్యువును నీ కళ్ళతోనే చూసుకో, కాచుకో దుర్యోధన అని తన గదతో దుర్యోధనుని కొడతాడు. అయినా సరే దుర్యోధనుడికి ఎటువంటి దెబ్బ తగలదు. అప్పుడు దుర్యోధనుడు, తప్పు చేస్తున్నావు మూర్ఖ వృకోదర. మేం 100గురం ఒకే పిండం నుంచి జన్మించాము. మరచిపోయావా? పోతూ పోతూ నా తమ్ముళ్ళందరూ వారి శక్తులను నా దేహంలో నింపి వెళ్ళారు. ఈరోజు మళ్ళీ నువ్వు 100గురు ధృతరాష్ట్రపుత్రులతో పోరాడాల్సి ఉంది అని అంటాడు. వెంటనే భీముడు, 100గురు కాదు, 1000 మంది పుత్రులు ఉన్నా వారికి ఇదే గతి పట్టిస్తాను అని అంటాడు. భీముడు దుర్యోధనుడిపై ఎంత దాడి చేసినా సరే దుర్యోధనుడు వజ్రకాయుడు కావడంతో ఒక్క దెబ్బ కూడా తగలదు. దుర్యోధనుడు భీముడిపై దాడి చేసి భీముణ్ణి కింద పడవేసి, నేను విన్నాను నువ్వు 1000 ఏనుగుల బలం కల బలశాలివని. ఒక్క ఏనుక్కున్న బుద్ధి అయినా నీకు ఉండి ఉంటే ఇప్పటికే నువ్వు నన్ను ప్రాణభిక్ష కోరి ఉండేవాడివి అని అంటాడు. అప్పుడు భీముడు, ప్రేలాపనలు చాలించు దుర్యోధన, ఇంకా ద్వంద్వయుద్ధం పూర్తి కాలేదు అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, అంత కోపం ఎందుకు సోదరా భీమా? పరాజయం అంటే అంత భయంగా ఉందా అని నవ్వుతూ ఉంటాడు. దుర్యోధనుడి నవ్వు చూసి భీముడు ఇంకా కోపంతో దుర్యోధనుని కొడుతూనే ఉంటాడు. తల మీద కొట్టక దుర్యోధనుడు తలను కిందకు దించకుండా కొంతసేపు అలాగే ఉండి వెంటనే తలను కిందకు దించి నవ్వుతూ భీముణ్ణి కొడుతూనే ఉంటాడు. అప్పుడు దుర్యోధనుడు, నా శక్తిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందా సోదరా భీమా? ఈరోజు నువ్వు నన్ను వధించలేవు అని అంటాడు.
వెంటనే భీముడు దుర్యోధనుడి గొంతు పట్టుకోగా దుర్యోధనుడు కూడా తిరిగి భీముడి గొంతు పట్టుకొని, వినండి పాండుపుత్రులారా, ఈరోజు వరకు మీకు భీముడు రక్షణగా ఉన్నాడు. వీడికి నేను విషమిచ్చాను, అయినా కానీ సజీవంగానే ఉన్నాడు. వీరి కారణంగానే వారణావర్తనంలోని లక్కగృహం నుంచి మీరందరూ తప్పించుకున్నారు. ఈ దుష్ట భీముడు జరాసంధుణ్ణి హతమార్చాడు. వినండి పాండుపుత్రులారా, వీడే కదా మీరు అత్యంత బలవంతుడు. చూడండి, ఈరోజు మీ కళ్ళ ముందే నేను వీడిని వధిస్తాను. వీడిని వధించకముందు నేను మిమ్మల్ని ఎవరిని వధించదలుచుకోలేదు. చూడండి పాండుపుత్రులారా, వీడు మరణించగానే ఎలాగూ మీరందరూ మరణించడం తథ్యం. చూస్తున్నారా, మీ అత్యంత ఈ బలమైన సోదరుడు మెల్లమెల్లగా మరణిస్తున్నాడు అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.